దాంట్లో కూడా లెక్కేసి ఓ 16 లక్షల మంది మిస్ అయ్యారు. అంతకుమించి ఏం లేదు. పర్ఫెక్ట్గా మేము లెక్క సమగ్రంగా చేసాం. ఆ లెక్క కూడాతో సహా మీకు ఇచ్చాము అధ్యక్ష. ఇది ఎవరైనా ఇది సమగ్రంగా చేయలేదు, ఒట్టినే చేశారంటే కరెక్ట్ కాదు. దీని వల్ల మీరు పోల్చాలి. గతంలో ఇంత సంఖ్య ఉందంటే ఎస్, ఇంతవరకు మీరేమైనా సైంటిఫిక్గా చేసి అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి సైంటిఫిక్ సర్వే ఏదైనా ఉంటే రిలేటివిటీ థియరీ వస్తుంది, అక్కడ కంపారిజన్ వస్తుంది. నాకు తెలిసి మీరు చెప్పిన సమగ్ర కుటుంబ సర్వే సంబంధించి ఇంతవరకు అఫీషియల్గా మీరు అనౌన్స్ చేయలేదు, ఎక్కడా లేదా లెక్క. అది మీరు ఏం చేసుకున్నారో ఏం చేశారో కూడా తెలియదు. ఇప్పటివరకు మనకు అందుబాటులో ఉన్నటువంటి సైంటిఫిక్ సర్వే ప్రకారం జరిగినటువంటి జనాభా లెక్కల అంశం ఏది ఉందంటే 2011 సంబంధించిన సెన్సస్ సంబంధించిన జనాభా లెక్క తప్ప మిగతాది ఏది ఇంతవరకు ఈ రాష్ట్రంలో అధికారికంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసింది ఏదీ లేదు. ఎవరైనా మీరు ఇంటలెక్చువల్స్ ఇచ్చారు అని అంటే ఇంటలెక్చువల్స్ ఇచ్చింది సైంటిఫిక్ సర్వే చేసి ఇచ్చింది కాదు. అది వాళ్ళు ఊహాగానంతో ఒక అంచనా వేసి రాసి ఇచ్చుండొచ్చు. కానీ ఇది ఇంటింటికి వెళ్ళి చేసి తీసుకొచ్చిన సర్వే. ఈ రకంగా ఏదైనా చేసింది ఉంది, అనౌన్స్ చేసింది ఉందంటే మీరు కంపేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎల్ఓపి గారు వాటిని కంప్లీట్ కానివ్వండి. సీఎం గారికి చిన్న క్లారిఫికేషన్ వారికి ఇవ్వడానికి నేను ఇచ్చాను సార్. సర్వే ఫలితాలు బయటపెట్టినందుకు వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా. మొట్టమొదటిసారి బీసీ కులగాన్ని చేసిన రాష్ట్రంగా వారికి హృదయపూర్వక అభినందనలు. కానీ అదే టైంలో ఎక్కడ సర్వే జరగలేదు, ఏమీ లేదు, డేటా లేదు అని చెప్పడం సరైనది కాదు సార్. సార్ వారు కూడా ఇప్పుడు ప్లానింగ్ శాఖ అనేది వారి ఆధీనంలో ఉన్న శాఖనే సార్. నేను ఇప్పుడు చూపెడుతున్నది దిస్ ఈజ్ ప్లానింగ్ శాఖ పెట్టిన రిపోర్ట్. ఇది ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ప్లానింగ్ శాఖ ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే హెచ్ఐఎస్ సమగ్ర కుటుంబ సర్వే ప్లానింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్. దీని మీద ఇప్పుడు మంత్రి గారు ఎన్నైతే ఇండికేటర్స్ చెప్పినారో, ఎంతమందిని అపాయింట్ చేసినాం, ఎట్లా చేసినాం, మెథడాలజీ ఏం ఫాలో అయినాం, ఏ సిస్టమ్ చేసినాం, సెన్సస్, నేషనల్ శాంపుల్ సర్వే, ఇంటిగ్రేటెడ్ హౌస్ హోల్డ్ సర్వే మూడింటిని కంపేర్ చేసి రాసిన రిపోర్టు మీరు చేసిన రిపోర్టే సార్. 75 పేజీల రిపోర్టు వెబ్సైట్లో ఇప్పుడు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్నది సార్. అది మీ శాఖ రిపోర్టే, మంత్రి గారు పనిచేస్తున్న శాఖకు సంబంధించిన రిపోర్టే ఇవాళ వెబ్సైట్లో ఉన్నది. రెండో అంశం మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే 2011 సెన్సెస్ మీ కళ్ళ ముందట ఉన్నాయి. దానిలో బీసీల సమాచారం లేకపోవచ్చు, కానీ ఎస్సీ ఎస్టీల సమాచారం ఉంది. వాటిలో ఎందుకు తగ్గుదల ఉందో మీరు చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మీరు డేటా ఉంది కాబట్టి, ముందట డేటా ఉంది, మీరు డేటా ఇచ్చినారు. ఇప్పుడు 2011 కంటే కూడా డేటా తగ్గిపోతే, లేకుంటే 2011 కంటే జనాభా తగ్గిపోతే దానికి కూడా తమరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి ఈ ఏదైతే వెబ్సైట్లో ఉందో ఆ డేటాని బయట పెట్టండి. అది మీదా కాదా చెప్పండి. దాంతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా చెప్పండి. దీనికి ప్రభుత్వానికి సంబంధం ఉందా, లేకుంటే మీరు డిజైన్ చేస్తారా? నిన్నటి నుంచి ఇంటలెక్చువల్స్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఎంసీఆర్ హెచ్ఆర్డీ డేటా మీదనే మాట్లాడుతున్నారనే విషయాన్ని దయచేసి మీరు ఎందుకంటే అది మీ ప్లానింగ్ డిపార్ట్మెంటే కదా, మీ కింద ఉన్న శాఖే కదా. దయచేసి దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. కవిత గారు మీది కానీ మీ క్లారిఫికేషన్ అడిగాను సార్. ఒక చిన్న డిప్యూటీ సీఎం గారు ఈ ముగ్గురిది కలిపి ఒకటేసారి చెప్పండి. ఈ ముగ్గురిది కలిపి ఒకేసారి చెప్పండి ప్లీజ్ అమ్మా. వారు చెప్పండి, ముగ్గురు కలిపి ఒకటేసారి చెప్పండి. కానీ చైర్మన్ గారు అవకాశం ఇచ్చినారు సార్, మాట్లాడమంటారా మీరు? ఇప్పుడు వారిని తీసుకున్న తర్వాత ముగ్గురు ఒకటేసారి చెప్పండి సార్. కైండ్ రిక్వెస్ట్ ప్రభుత్వానికి ఏంటంటే సార్, ఇవాళ సపరేట్గా బీసీ సబ్జెక్ట్ మీద సభ పెడతామని నిన్నటి నుంచి మీడియాలో చెప్పడం జరిగింది. అంతకుముందు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కమిటీకి చైర్మన్గా ఉన్నారు కాబట్టి వారు కొంత డేటా బయట పెట్టడం జరిగింది సార్. అయితే మేము అనుకున్నది ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డేటా బయట పెట్టారు. ఈరోజు అసెంబ్లీలో ఆ డేటాతోని ప్రభుత్వం ఏం చేయబోతుందనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తామని అనుకున్నాం సార్. అయితే ఓన్లీ స్టేట్మెంట్ మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చదివిందే మళ్ళీ ఇవాళ స్టేట్మెంట్ చదివేసి అయిపోయింది అని మమా అనిపించేస్తే
దీంతో ఏం చేయబోతా ఉన్నారు ఈ డేటాతోని? మీరు ఇదివరకు ఎలక్షన్లో ప్రతిపాదించినట్టుగా, ఎలక్షన్లో వాగ్దానం చేసినట్టుగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా, లేకపోతే విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారా? ఇందులో వచ్చినటువంటి జనాభాలో సపరేట్గా ఓసీ బీసీ అది బీసీలో ఉండేటటువంటి ముస్లిమ్స్ని సపరేట్గా చేసి సంఖ్య తక్కువ చేసి చూపించడం జరుగుతుంది అధ్యక్ష. సో వీళ్ళు ప్లాన్ చేసేటప్పుడు ఏం చేస్తారని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తారని చెప్పి అనుకున్నాం. రెండోది అధ్యక్ష, తమరు మాట్లాడుతూ అసలు ఇంతవరకు అథెంటిక్ డేటా లేనే లేదని అన్నారు. ఒకటి, జనాభా లెక్కల డేటా ఉందండి. జనాభా లెక్కల డేటా 2011లో చేసిన దాని ప్రకారం తెలంగాణ జనాభా 3,50,00,000. ఎవ్రీ డికేడ్లో, అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి, అది ఇంటర్నేషనల్ వైజ్గా ఉండేటటువంటి ట్రెండ్, భారతదేశంలో ఉండేటటువంటి ట్రెండ్ను చూసి యావరేజ్ తీస్తే 13.5% పెరుగుతుంది సార్ ఎక్కడైనా కూడా జనాభా. ఆ లెక్కల్లో చూసుకుంటే ఈసారి 2024లో మన తెలంగాణ రాష్ట్ర జనాభా 4,18,00,000 ఉండాలి. అందులో పర్టికులర్గా అంతకుముందు ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ జనాభా కంపేర్ చేస్తే సార్, ఇప్పుడు వీళ్ళు రిపోర్ట్ చేసిన దాంట్లో ఎస్సీల జనాభా -1.75% అవుతుంది సార్. అట్లానే ఎస్టీల జనాభా తగ్గుదల, ప్రతి ఒక్కరి జనాభా తగ్గుతుంది సార్. కేవలం ఓసీల జనాభా మాత్రం 5% పెరిగినట్టుగా చూపించినారు సార్. సో అన్నీ కూడా, అందరి కూడా జనాభా తగ్గి ఒకటే సెక్షన్ ఎట్లా పెరుగుతుంది అనేటటువంటి అనుమానం ప్రతి ఒక్కరికి ఉంది. ఇంకొకటి, ఈ ప్రభుత్వ హయాంలో సార్ ఏ పథకం చేసినా కూడా, ఈ జనాభా లెక్కలకు సంబంధించి ఈ ఎన్యూమరేషన్ చేసినా కూడా చాలా మంది ఇంతవరకు మా ఇంటికే రాలేదు, మా ఇంటికే చేరలేదని చెప్తున్నటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్. అందులో వారు చెప్పినారు కొన్ని హౌస్ హోల్డ్స్ వారు డేటా ఇవ్వలేదు అని చెప్పి. మరి అట్లా ఇవ్వనటువంటి వారి కోసం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మీరు మళ్ళీ వాళ్ళని రిజిస్టర్ చేసుకోమని అడుగుతారా? రిజిస్టర్ చేసే అవకాశం ఇస్తారా? ఇవ్వనటువంటి వాళ్ళ మీద విండిక్టివ్గా కాకుండా ఎట్లా ఇంక్లూజివ్గా ఉండాలనేటటువంటి అంశం చెప్పాలని నేను కోరుతా ఉన్నాను సార్. ఓకే, డిప్యూటీ సీఎం గారు ప్లీజ్ మీ క్లారిఫికేషన్స్ జవాబు చెప్పండి. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు చెప్పినటువంటి అంశం, ప్రకటించినటువంటి ఈ స్టాటిస్టిక్స్ పైన ప్రభుత్వం ఏం ఆలోచన చేయబోతుంది? డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఈ స్టాటిస్టిక్స్ పైన భవిష్యత్తులో ఈ రాష్ట్ర వనరుల్ని, సంపదని ఈ సంఖ్యకు అనుగుణంగా కావాల్సిన విధంగా ప్రణాళికలు తయారు చేసి వారి అభివృద్ధి కోసం చేయటం కోసమే దీన్ని మొదలుపెట్టింది. ఇది రాజకీయ, ఆర్థిక, లేకపోతే ఉద్యోగ, ఇతర అవకాశాల్లో కూడా ఎక్కడెక్కడైతే వెనకబడి ఉన్నారో ఈ సంఖ్యను బట్టి వారిని ప్రోత్సహించడం కోసం ఈ స్టాటిస్టిక్స్ని సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుతుందని తెలియజేస్తూ ఉన్నాం. నెంబర్ 1. నెంబర్ 2, దీనికంటే ముందు జనాభా లెక్కలు లేవని నేను చెప్పలే. జనాభా లెక్కలు 2011 సెన్సస్ మాత్రమే ఉన్నాయి. మీరు చెప్పిన కుటుంబ సర్వే అన్ని కులాలతో కలిపి చేసినటువంటి సర్వే సైంటిఫిక్గా ఇంతవరకు లేదు. ఆ 2011 సెన్సస్లో జనాభా లెక్కలు ఇస్తారు, సరే ఎస్సీ ఎస్టీ లెక్కలు కూడా ఇస్తారు. మిగతా వాళ్ళవి మాత్రం దాంట్లో లేవు. అది మొట్టమొదటిసారి ఇక్కడ జరిగిందని చెప్పారు. అట్లాగే మిగిలిపోయినటువంటి వాళ్ళు, కొద్దిమంది చేసుకోవడానికి ముందుకు రానటువంటి వాళ్ళు, లేకపోతే ఇళ్ళు తాళాలు వేసుకున్నటువంటి వాళ్ళకి సంఖ్య కూడా నేను చెప్పాను. వాళ్ళు పదే ప్రయత్నం చేసినా కొద్దిమంది ఆసక్తి చూపించలేదు, మాకు అవసరం లేదన్నారు. సరే, ఇప్పటికి కూడా వాళ్ళు మేము ఆసక్తి చూపించుకుంటాం, చేసుకుంటామంటే డెఫినెట్గా వాళ్ళు దే కెన్ కమ్ అండ్ దే కెన్ గివ్ దేర్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. నో ఇష్యూ ఎట్ ఆల్ దానికి సంబంధించి. అట్లాగే అట్లాగే మిగతా సభ్యులు చెప్పింది కూడా మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కొంత సమాచారాన్ని పెట్టి మీరే పొందుపరిచారు వెబ్సైట్లో. అంటే ఇప్పటివరకు ఇటువంటి క్యాలిక్యులేటెడ్ సిస్టమాటిక్ సైంటిఫిక్ సర్వే